ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాకు రాగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది, దట్టు మీరందరూ ఏంటంటే నార్మల్గా లేరు. ప్రతి ఒక్కరి ముఖంలో సింధూరం బొట్టు ఉంది, దాంతోపాటు మెడల కండువలు ఉన్నాయి. సో మీకు మీరు సపోర్ట్ కొట్టుకోవాలి ఒకసారి. మన సనాతన ధర్మం అంటే కాషాయాన్ని చూస్తే కిందికెళ్ళి మీ వరకు వైబ్రేషన్ అయిపోతుంది కదా. సో ఎందుకంటే కాషాయం అంటే ఏంది, జనరల్గా త్యాగానికి ప్రతీక, దాంతోపాటు విజయానికి కూడా ప్రతీక. సో మనం అందుకే ఛత్రపతి శివాజీ అప్పట్లో ఆ గ్రీన్ కలర్ జెండాని కిందికి గుంజి ఆరెంజ్ కలర్ జెండాని పెట్టినప్పుడు ఏమర్థమైపోయింది, ఇది మా సంస్థానం రాబోయే అని అర్థమైంది. అది కాషాయం మనం. కాబట్టి మీ అందరికీ నిజంగా చాలా సంతోషం అనిపించింది. సార్ నాతో పాటు ఇందాక అన్న చెప్పిండు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచన మారుతిం నమత రాక్షసాంతకం. ఓకే, సో జనరల్గా దీని మీనింగ్ ఏంటి అని అంటే, మనం ఏ పని చేసినా సరే స్టార్టింగ్ ఇందాక మీరు ఫస్ట్ లైన్ ఏం వాడిరు హనుమాన్ చాలీసాలా, ఫస్ట్ లైన్ దానికంటే బిఫోర్ శ్రీ గురు చరణ సరోజ్, అందులో ఏమంటాడు అని అంటే, ఆ శ్లోకంలో ఫస్ట్ ఏమంటాడు అంటే, తులసీదాస్ గారు ఏం చేస్తుండే అంటే, అప్పుడు హనుమాన్ చాలీసా ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుండే, అది ఫినిష్ కాకపోతుండే. ఎందుకంటే ఆయన ఎవరి గురించి చెప్తాడు, జనరల్గా తులసీదాస్ హనుమాన్ చాలీసాల మొత్తంలో హనుమంతుని గురించి చెప్తాడు కదా. హనుమంతుని గురించి చెప్తే ఆయనకి ఇష్టం ఉండదు, హనుమంతునికి రాముని గురించి చెప్తేనే వస్తాడు. కాబట్టి ఫస్ట్ శ్లోకంలో మీరు అక్కడ చూస్తే, వరనో రఘువర విమల యశ జోదాయక్ పలుచారి అంటే, నేను ఏమంటున్నా అంటే, చతుర్విధ ఫలములు ఇచ్చే శ్రీ రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని నేను చెప్తున్నా అని చెప్తాడు. ఎవరు? తులసీదాస్ ఏం చేసిండే, సింపుల్ గా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండు. ఎవరిని చేసిండు? అప్పుడు వచ్చి కూర్చుండు. ఎవరు కూర్చురు? హనుమంతుడు కూర్చుండు. సో ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చురు కదా, మనం దేని గురించి మాట్లాడబోతున్నాం, రాముని గురించి హనుమంతుని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, రాముని గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం. హనుమంతుడు రావాలి అంటే ఆయన గురించి మాట్లాడితేనే వస్తాడు. రాముడు తప్ప ఎవడు పిలిచినా రాడు, హనుమంతుడు శివుడుగా పిలిచినా రాడు. కృష్ణుడు ఒకసారి ట్రై చేస్తాడు, మీ క్లాస్లో చెప్తా స్టోరీ. గరుత్మంతుడు అయితే తను తినేసి వచ్చేస్తాడు. కృష్ణుడు పిలుస్తున్నాడు అంటే ఆ స్టోరీ మీకు నేను చెప్తాను, నేను ఎట్లుంటుంది ఏంటి అనేది. సో హనుమంతుడు రావాలి అంటే ఫస్ట్ మనం ప్రసన్నం చేసుకోవాల్సింది ఎవరిని? రాముణ్ణి. సో నేను ఒక లైన్ అంట, నాతో పాటు మీరు అందరు పాడతారు. ఓకేనా? ఏం లేదు, పెద్ద లైనే కాదు, మీరు వాడిన లైనే కొంచెం రీమేక్ కొట్టి రసరాజ్ మహర్జీ మనకి లోఫీ వర్షన్ వచ్చింది కదా అందులో. ఓకే, నాతో పాటు మీరు అందరూ అనండి. ఓకేనా? చలో. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. చలో, రాము గురించి మనం వాడేసినాం. సో హనుమాన్ చాలీసా మీరు చాలా అద్భుతంగా వాడారు. నిజంగా అంత పెద్ద హనుమాన్ చాలీసా చాలా చాలా అంటే చాలా నీట్గా వాడారు మీరు. సో నేను కూడా ఎక్కడన్నా పోయిన తర్వాత హనుమాన్ చాలీసా చేసో లేదంటే లాస్ట్గా హనుమాన్ చాలీసా చేస్తుండే. సో ఇప్పుడు ఇంత హనుమాన్ చాలీసా ఆల్రెడీ మీరు చేసారు, మనకి టైం తక్కువ ఉంటుంది కదా. సండే రోజు మనకి ఇంతమంది వచ్చారు, ఇంట్లో బయటికి పోయేది ఉంటుంది చాలా మందికి, అయినా సరే మీరు టైం తీసుకొని వచ్చారు కాబట్టి ఒకటే లైన్ వాడతా. సో ఇవన్నీ లైన్స్ వాడినా ఈ ఒక్క లైన్ వాడినా అప్పుడప్పుడు ఒకటే అనుకోవచ్చు. ఓకేనా? సో నాతో పాటు మీరు కూడా వాడతారు. సో కాకపోతే టోన్ చేంజ్ చేస్తారు అంతే. ఓకేనా? పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప్ రామలకన సీతా సహిత హృదయ బసహుసుర భూప్. మనం ఏమంటున్నాం ఇందులో? పవన తనయ అంటే వాయుదేవుని యొక్క కుమారుడా, సంకటాలంటే కష్టాలన్నీ కూడా తొలగించవో ఆంజనేయ స్వామి. స్వామి నువ్వు కాదు, సీతారామ లక్ష్మణులను పెట్టుకొని నువ్వు నా హృదయం నందు ఉండు స్వామి అని చెప్పి మనము స్వామికి చెప్తున్నాం. రైట్? సో ఇప్పుడు మనము జనరల్గా టాపిక్కి వెళ్ళిపోదాం. సో రాముని గురించి నేను మీకు కొంచెం చెప్తా, దాని తర్వాత మనం హనుమంతుని అసలు పవర్ఫుల్ ఆయన ఎంట్రీ ఏంది, కొన్ని ఇన్సిడెంట్స్ మీకు చెప్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి మీకు, అరే హనుమంతుడు ఇదా అని అనిపిస్తుంది. సో మనం మాట్లాడుకుందాం. సో నేను ఒక్కనే మాట్లాడకుండా మధ్యలో మీరు ఇట్లా మనం సాంగ్స్ మాట్లాడుకుంటూ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చలో. మీకు చాలా మందికి రామ కార్యం చేస్తే మాకేమొస్తుంది తెలుసా? ఎవరికైనా మనం రాముని గురించి ఇంత చేస్తున్నాం కదా, మీరు అంత టైం తీసుకొని ఇట్లా వచ్చారు కదా, మీకేమొస్తుంది? మానసిక ఆనందం, ఇంకా డేర్నెస్, ఇంకా
ధైర్యం. ఇంకా ఇంకా బస్ భయానికే భయం మన ఆంజనేయ స్వామి కదా. సో ధైర్యానికి ధైర్యం కూడా మన ఆంజనేయ స్వామి. సో రామకార్యం మీద ఎవరు పోతారు ఎక్కువ? రామకార్యం మీద. వెరీ గుడ్ అబ్బా. ఆంజనేయ స్వామి ఒక రోజు రామకార్యం మీద మహేంద్రగిరి పర్వతం తెలుసుగా మీ అందరికీ కూడా. సో మహేంద్రగిరి పర్వతం మీద ఎక్కి రామకార్యం మీద స్వామి చాలా ఫాస్ట్గా పోతున్నట్ట. ఎవరు? హనుమంతుడు. సో హనుమంతుడు అంత ఫాస్ట్గా పోతే దేవతలు, తల్లిదండ్రులు అందరు కూడా మనం కూడా ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా, రామ కార్యానికి పోయేటప్పుడు ఏదో ఒక సేవ చేసుకోవాలి అని అనుకుంటారంట. సో ఫస్ట్ ఆయన అంత ఫాస్ట్గా పోతుంటే ఎవరు చూస్తారు? పైన ఎవరు ఉంటారు మనకి? సూర్యదేవుడు ఉంటాడు. సూర్యదేవుడు హనుమంతుని యొక్క గురువు. అరే నా శిష్యుడు రామకార్యం అంటే అత్యంత శ్రేష్టమైన కార్యం రామకార్యం. రామకార్యం మీద పోతుండు, నేను ఏదో ఒక విధంగానికి సేవ చేసుకోవాలి అని అనుకుంటాడు. ఎవరు? సూర్యుడు. సో సూర్యుడు ఏం చేయగలుగుతాడు? జనరల్గా చాలా వేడి కదా, అని వేడి ఉంటుంది, పైకి వెళ్ళిపోతుంటాడు హనుమంతుడు. సో సూర్యుడు ఒకటేసారి ఏం చేస్తాడు అని అంటే ఆ వేడిని తగ్గించేస్తాడు. సో ఆయన ఆ విధంగా సేవ చేసుకుంటాడు. అరే సూర్యుడు సేవ చేస్తుండు, నేను ఆయన తండ్రిని, ఎవరు? వాయుదేవుడు, నేను కూడా రామునికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి. నేను ఏ విధంగా చేయాలి అని అంటే ఆయన ఎంత ఫాస్ట్గా పోతుంది కదా, ఈ గాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే ఒక ఏసీ కంటే మంచి గాలి వస్తుంది కదా. సో అట్లాంటి చల్ల గాలి ఇవ్వాలి నేను నా కొడుకుకి అని ఆయన చాలా చల్ల గాలి ఇస్తుంటాడు. సో అట్లనే హనుమంతుడు పోతుంటాడు. సో ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చెప్తాడు అని అంటే జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులకు ఎవరు సేవ చేయాలి? ఎవరు సేవ చేయాలి? కానీ ఇక్కడ ఏమైతుంది? కొడుకుకి ఎవరు సేవ చేస్తుండ్రు? తండ్రి సేవ చేస్తుండ్రు. ఎందుకన్నా అంటే రామ కార్యం చేస్తే తల్లిదండ్రులకి కొడుకులే కాకుండా కొడుకులకు కూడా తల్లిదండ్రులు సేవ చేసుకోవచ్చు. అంత గొప్ప కార్యం ఏం కార్యమో అని అంటే రామకార్యం. సో నేను అందుకే ఇక్కడ రాగానే వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేయొచ్చు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే. ఎందుకంటే మీరందరూ రామకార్యంలో ఉన్నారు మీరందరూ కాబట్టి. దాంతోపాటు చాలా మందికి జటాయువు తెలుసు. ఎంతమందికి తెలుసు జటాయువు? రామాయణంలో జటాయువు తెలుసుగా మీకు? వాళ్ళన్న సంపాతి తెలుసా మీకు? చలో వీళ్ళందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. సంపాతికి ఒకరోజు సంపాతి జటాయు అప్పట్లో వాళ్ళిద్దరు పోటీ పడతారు. నువ్వు హైటా నేను హైటా అని ఎగురుతుంటే సూర్యుని దగ్గరికి వెళ్ళిపోతే రెక్కలు కాలిపోతాయి. సంపాతి రెక్కలు కాలిపోతాయి, జటాయు కాలిపోయింది. ఎందుకంటే సంపాతి ఇట్లా ఉంటుంది, జటాయు ఇట్లా వచ్చేస్తుంది. సంపాతి జటాయు యొక్క అన్న కాలిపోయిన తర్వాత ఒక రోజు మన వానర సైన్యం తెలుసుగా మీ అందరు, మనలాంటి వానర సైన్యము దక్షిణం దిశ సైడ్ పోయినప్పుడు సీతమ్మ అని జాడ తెలుసుకోనికి పోయినప్పుడు వాళ్ళకి సీతమ్మ దొరకదు. ఇక ఆ టైంలో వాళ్ళు వాళ్ళు ఏం డిసైడ్ అయిపోతారు అని అంటే ప్రభు శ్రీ రామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపిండా లేదా? సుగ్రీవునికి రాజ్యం వచ్చింది. ఇప్పుడు సుగ్రీవుడు ఏం మాట ఇస్తాడు? ఖచ్చితంగా సీతమ్మ జాడని నేను కనుక్కుంటా అని అంటాడు. కానీ సీతమ్మ జాడ కనుక్కోగలుగుతాడా? దొరకరు. అప్పుడు అక్కడ ఒక గుహ నుండి సంపాతి ఇట్లా నిలబడి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే ఇక మనకు దొరకలేరు, మనం అన్నం తినకుండా చనిపోదామని డిసైడ్ అయిపోతారు మొత్తం వానరులు. చనిపోదామని డిసైడ్ అయ్యే టైంలో అంగదుడు ఏం చెప్తాడు అని అంటే అరే మనకంటే జటాయువే నయం, ప్రాణత్యాగం చేసుకుంది అప్పట్లో అని చెప్పి రాముని యొక్క స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోరీ అప్పుడు ఎవరింటారు అక్కడ? సంపాతి ఇంటది. సంపాతి దగ్గరకు వస్తాడు, అరే నా అన్న పేరు తీసుకురు ఏమైంది అని అంటే సంపాతి తెలియదు ఇదంతా జటా ఇట్లా చనిపోయింది అని చెప్పి. సో అయిపోయిన తర్వాత సంపాతి దగ్గరకు వచ్చి అడిగిన తర్వాత ఇట్లా అయింది, మేమందరం కూడా ప్రాణత్యాగానికి వెళ్ళిపోతున్నామని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమైపోతుంది అని అంటే వీళ్ళందరూ కూడా చనిపోదాం అనుకుంటారు. చనిపోదాం అనుకున్న వాళ్ళు అప్పుడు సంపాతికి దూరదృష్టి ఉంటుంది. సో సంపాతి ఏం చెప్తుంది అంటే మీరు నిరాశ పడకండి, నేను దూరదృష్టితో చెప్తున్నాను. లంకల శిశుపా వృక్షం దగ్గర ఎవరున్నారు? సీతమ్మ తల్లి ఉందని సంపాతి చెప్పగానే ఇమీడియట్ గా కాలిపోయిన రెక్కలు సంపాతికి వచ్చేస్తాయి. అప్పటి వరకు చనిపోదాం అనుకున్న వానరులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒకటేసారి మళ్ళీ ఉత్సాహం వచ్చి సీతమ్మ ఉందిగా చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే తెలిసో తెలియక రాముని యొక్క కథను మనం విన్నా సరే, రాముని యొక్క నామాన్ని మనం చేసినా సరే మన లైఫ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి ఇమీడియట్గా కాకుండా బట్ కొంచెం టైం తీసుకున్నా సరే 100% సాల్వ్ అయిపోతాయి. దాని యొక్క నిదర్శనమే ఈ యొక్క సంపాతి మన ఈ స్టోరీ మనకి.